సార్ దాదాపు 10 నెలలండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున ప్రధాన రహదారులు ఎక్కడ చూసినా కూడా కొంచెం మార్పు కనపడుతుంది. అలాగే గ్రామాల్లో గ్రామ స్థాయి నిధులు ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కానీ గతంతో పోలిస్తే ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఎలా ఉందండి? మార్పు బాగానే ఉంది. ఉమ్, రోడ్లు వేస్తున్నారు, ఉమ్, పెన్షన్లలో కూడా నెల నెల ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రెస్ ముందుకు వచ్చి అసలు ఏమీ లేదు, కేవలం ఏదో సూపర్ 6 సూపర్ 7 అనే దొంగ హామీలు ఇచ్చి వచ్చారు తప్ప నేను నొక్కిన బటన్ నొక్కే కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. కష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదంటారా? అవి చేసే పనులు బట్టి ప్రజల్లో వచ్చే మార్పుని బట్టి ఉంటుంది అది. మళ్ళీ మోడీ గారు రాబోతున్నారు సార్. మళ్ళీ అంటే ఆగిపోయిన అమరావతిని మళ్ళీ తిరిగి ప్రారంభించడం, పునర్వైభవం దిశగా మళ్ళీ అడుగులే పడబోతున్నాయి. ఈసారైనా కొద్దిగా మనకంటూ క్యాపిటల్ చెప్పుకోవడానికి ఉంటుందంటారా? ఈసారి నిలబడటానికి బాగానే జరుగుతుంది. ఈసారి బాగానే జరుగుతుందంట. ఎట్లుంది సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? వీళ్ళు కూటమి ఇట్లా ఉన్నంతకాలం వీళ్ళకి బాగానే జరుగుతుంది. తిరుగుండదంటారు. అంటే ఇప్పుడు కొద్దిగా మార్పు ఉందంటారా సార్? రైతుల పరంగా కానీ లేకపోతే అమరావతి రాష్ట్రం పరంగా కానీ? అవును, మార్పు ఉంది. అమరావతి డెవలప్ అవుద్ది గ్యారంటీగా. రైట్, నమ్మకం ఉంది మీకు. మరి ఈ పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు కదా, ఆయన కొద్దిగా టైం ఇవ్వండి, కొంత సమయం ఇవ్వండి అని చెప్పాడు. ఎవరైనా కొంత టైం పట్టుద్దిలే, ఎవరికైనా టైం పట్టుద్ది. వచ్చిన తర్వాత వెంటనే అట్టేస్తారు. ఈ రోజున ఈ వయసులో కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారంటే ఎట్లుంది బాబాయ్? పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకు బాగుందంటారు? మామూలుగా పెన్షన్ మామూలు అప్పుడు జగన్ వాళ్ళు కొండూరులో ఇచ్చారు. మేము ఇక్కడి నుంచి పోయి కొండూరులో ఏం చేయాలి మేము? మీరే చాలా మందికి సెంటున్నర స్థలాలు వాళ్ళు ఉన్న దగ్గర నుంచి 5-6 కిలోమీటర్ల అవతలకే ఇచ్చారు తప్ప దగ్గరలో లేవు. ఇప్పుడు మాకు ఒంట్లో బాగోదు, గవాళ్ళు ఇక్కడ డాక్టర్లు ఉండారు, వెళ్తాం ఆడ బాగోదు, తెనాలి వెళ్ళాలి, ఈలో మడిచిపోతాడుగా. యాడో ఊరికి చివరి పెట్టి మాకు ఎందుకు ఆ బాధ? ముట్టే ఊళ్ళో ఇయ్యమన్నాం, ఎవరు మాట్లాడతల్లా. ఏమీ లేవు. మేము అసలు ఆ ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు అప్పుడు పోయాం, ఇక అంతే. మళ్ళీ మేము పోవాలా అంతే. ఉపయోగం లేదు మరి. చెప్పడానికైతే చంద్రబాబు నాయుడు గారు పల్లెటూరులలో 3 సెంట్లు స్థలం, సిటీల్లో అయితే 2 సెంట్ల స్థలం ఇస్తా అంటున్నారు. అట్లాగే పెన్షన్ కూడా చెప్పిన టైంకే 3,000 నుంచి 4,000 చేసి కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. పెన్షన్ వస్తుంది, టయానికే వస్తున్నాయి. తగ్గటం ఏం లేదులే కానీ జగన్ గారు నేనే బాగా చేశాను, సెంటు స్థలాలు ఎందుకు ఇచ్చాడు? గీయటం ఎందుకు? ఊళ్ళో లేదే ఏడో అడవిలో ఇస్తే మేము ఏడపోయి ఉండవు. 150 మందికి కొండూరులో ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అక్కడికి ఎవరు వెళ్ళట్లా. 211 మందిలో ఒక్కళ్ళు కూడా లేరాడ. అందరు ఎడితే ఉంటాం, లేత లేదు అంటున్నారు. ఏడో ఊరు కానీ ఊర్లో పోయి ఏడుంటాము. మనిషి సాయం ఉంటాడు పక్కన. ఇప్పుడు ఇక్కడ అంటే గబాల ఒంట్లో బాగోపోయిన పక్క వాళ్ళు అన్న ఎవరన్నా వచ్చి అయ్యో బాగోలేదు రాజుగారికి అని అంటారు. ఇప్పుడు ఆడెవరు? మనకు తెలిసింది ఎవరు, తెలియంది ఎవరు? ఆడ ఇల్లు వేసుకుంటాము, మంచి నీళ్ళు లేవు, ఒక మందులు లేదు, ఏమీ లేవు. మా ఊరుకుండ సౌకర్యం ఆడ ఉంది, అది ఆడో ఊరు పొలాల మధ్యలో ఇచ్చాడు. ఏం సుఖము? ఈ ప్రభుత్వంలో అయినా కొంచెం మంచిగా ఊళ్ళో మాకు ఇళ్ల స్థలం ఇచ్చి మాకు ఇల్లు ఇస్తే అంతేనయ్యా, మాకు ఏం అవసరం లేదు. పర్వాలా, పింఛన్ అది బాగానే వస్తున్నాయి, పర్వాలా మరి.